అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. తాటి ఆకులు, పైకప్పు మరియు రంగులు మారే పుట్టమన్ను ప్రసాదం. నాగ ఆరాధనకు ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన అద్భుతాలు మరియు ఆధ్యాత్మిక రహస్యాలతో నిండిన ఒక పుణ్యక్షేత్రం. ఈ ఆలయం పేరు మీదుగానే నాగర్కోయిల్ అనే పేరు వచ్చిన ఆ మహానగర అధిపతి గురించి ఈరోజు తెలుసుకుందాం. మూల విరాట్ శ్రీ నాగరాజ అనంత వాసుకి. ఆలయ ప్రాంతం నాగర్కోయిల్, కన్యాకుమారి జిల్లా, తమిళనాడు. ఈ పుణ్యక్షేత్రం యొక్క అసాధారణ ఆధ్యాత్మిక రహస్యాలు. తాటి ఆకుల పైకప్పు రహస్యం. ఈ ఆలయం మూల విరాట్ కొలువై ఉన్న గర్భగుడి పైకప్పును నేటికి కేవలం తాటి ఆకులు, గడ్డితో మాత్రమే నిర్మిస్తారు. సంవత్సరానికి ఒకసారి ఈ తాటి ఆకుల పైకప్పును మార్చే సమయంలో అక్కడ కేవలం ఇసుక, నాగలింగ పుష్పాలు, నాగమల్లి పువ్వులు మాత్రమే కనిపించడం ఒక మహా అద్భుతం. రంగులు మారే పుట్టమన్ను ప్రసాదం. ఈ క్షేత్రంలో ఇచ్చే ప్రధాన ప్రసాదం ఇక్కడి పుట్టమన్నే. ఈ మన్ను సంవత్సరంలో కొన్ని నెలలు నలుపు రంగులోను, మరికొన్ని నెలలు తెలుపు రంగులోను మారడం శాస్త్ర విజ్ఞానానికి అందని ఒక దైవిక వింత. ఈ పవిత్రమైన మట్టిని నుదుటన ధరిస్తే ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులైనా నయమవుతాయని నమ్ముతారు. కాపలా కాసే సర్పాలు. ఈ ఆలయ ప్రాంగణంలో విష సర్పాలు తిరుగుతున్నప్పటికీ అవి ఇప్పటి వరకు ఎవరిని కరవకపోవడమే ఇక్కడి కొలువై ఉన్న నాగరాజ స్వామి వారి అపారమైన అనుగ్రహానికి నిదర్శనం. మత సామరస్యానికి ప్రతీక. ఈ ఆలయ ప్రవేశ ద్వారం మకర తోరణం బౌద్ధ, జైన మతాల కళాత్మక శైలితో చెక్కబడింది. కొన్ని శతాబ్దాల క్రితం జైన క్షేత్రంగా ఉండి ఆ తర్వాత హిందూ ఆరాధన స్థలంగా మారిన చారిత్రాత్మక విశేషం ఈ ఆలయానికి ఉంది. పూజా ఫలితాలు. జాతకంలో ఉన్న రాహుకేతు దోషాలు మరియు కాలసర్ప దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. దీర్ఘకాలిక చర్మ వ్యాధులతో బాధపడేవారు ఆదివారాల్లో ఇక్కడికి వచ్చి స్వామివారికి పాలు, పసుపు పొడి సమర్పించి పూజిస్తే తక్షణ ఉపశమనం లభిస్తుంది. సంతానం లేని దంపతులు నాగదేవతలు విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠించి పూజిస్తే వంశవృద్ధి కలుగుతుంది. మనస్ఫూర్తిగా నాగరాజ స్వామిని వేడుకుంటే మనల్ని చుట్టుముట్టిన ఎలాంటి విషపూరిత కర్మలైన, నష్టాలైన శుభాలుగా మారిపోతాయి. ఆలయ సమాచారం. దర్శన సమయాలు ఉదయం 5 గంటల నుండి ఉదయం 11:30 వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8:15 వరకు. శ్రావణ, భాద్రపద మాసాల సమయంలో వచ్చే ఆదివారాల్లో ఇక్కడ లక్షలాది మంది భక్తులు తరలి వచ్చి స్వామివారిని పూజించడం ఆనవాయితీ.